ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ బాక్స్ అయితే రెడీగా ఉందన్నమాట. సో టాపిక్లో వెళ్ళే ముందు మీరు చేయాల్సిన చిన్న పని ఏంటంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంక లేట్ చేయకుండా బాక్స్ అనేది ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇందులో చూసుకోవచ్చండి, కంప్లీట్లీ మన దగ్గర వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాంట్స్ అనేవి బల్క్ స్టాక్ అయితే తెప్పించాను. సో ఇక్కడ నేను లిఫ్ట్ చేసినటువంటి ఈ కవర్లో వచ్చేసరికి బంచెస్ అయితే ఉన్నాయి. ఇందులో ట్విస్టెడ్ వాలిస్నేరియా, నార్మల్ వాలిస్నేరియా, అదేవిధంగా అమెజాన్ స్వాడ్కి సంబంధించినటువంటి బంచెస్ అయితే తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేనైతే ఒక్కొక్కటిగా తీసి పక్కన అయితే పెట్టేసుకుంటాను. జస్ట్ నేను ఏం తీసుకొచ్చానో నార్మల్గా ఇప్పుడు అయితే మీకు లిఫ్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. నా హ్యాండ్లో కనిపిస్తున్నటువంటి ఈ వెరైటీ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి క్రిప్టోకోరియన్ రెడ్ అని అయితే పిలుస్తారండి. సో ఇవన్నీ కూడా నేను లాస్ట్లో ట్రేలో తీసినప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. జస్ట్ ఫస్ట్ ఏంటంటే మీకు ఏం తీసుకొచ్చానో చూపించాలి కాబట్టి నేను ఒక్కొక్కటిగా కవర్ అయితే లిఫ్ట్ చేసి అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి ఇంకొక వెరైటీ అనమాట, సేమ్ క్రిప్ట్లోనే అల్బా అనే వెరైటీ అనమాట. సో ఈ క్రిప్ట్ వెరైటీ అంతా కూడా మనకి చాలా బాగా సర్వైవ్ అయితే అవుతుందండి. ఇది వచ్చేసరికి లోటెక్ ప్లాంట్ కేటగిరీలోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నేను డిస్ప్లే చేసినటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి బ్యాకోపా వెరైటీస్ అని అయితే అంటారు. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ లోటెక్ వెరైటీలోకి వస్తుంది. సో ఈ బ్యాకోపా వెరైటీ అనేది మనకి వితౌట్ ఎనీ అడిషనల్ CO2 యాడ్ చేయకుండా ఈజీగానే గ్రో అవుతుంది అనమాట. బేసిక్ బిగినర్ ప్లాంట్ అనేది చెప్పొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ నేను డిస్ప్లే చేసినటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి పాలిస్పెర్మా వెరైటీ. బేసికల్లీ పాలిస్పెర్మా వెరైటీస్ అన్నీ కూడా స్టెమ్ ప్లాంట్స్ అనమాట. వీటిని మనం బ్యాక్గ్రౌండ్ ప్లాంట్స్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మంచి కలెక్షన్ అంతా కూడా ఈసారి అయితే మన స్టోర్లో తీసుకురావడం అయితే జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ నా హ్యాండ్లోకి తీసుకున్నటువంటి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి క్రిప్ట్ వెరైటీలోనే ఇంకొక వెరైటీ అని అయితే చెప్పుకోవచ్చు. క్రిప్ట్ ఎందుకు బ్రో ఇన్ని వెరైటీస్ తీసుకొచ్చామంటే క్రిప్ట్ అనేది చాలా ఈజీగా అయితే సర్వైవ్ అవుతుందండి, అందుకనే ఇవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇక్కడ నేను తీస్తున్నటువంటి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి హైగ్రోపిల్లా డిఫార్మిస్ అని అయితే అంటారు. సో సింపుల్గా ఇది చూడడానికి మనకి కొత్తిమీర కట్ల అయితే కనిపిస్తుంది అనమాట. ఇది కూడా మంచి గ్రోత్ రేట్ అయితే ఉంటుంది ట్యాంక్లో అనేది. ఈ గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈజీగానే పెరుగుతాయండి, రెడ్ ప్లాంట్స్తో ఇబ్బంది అంటే ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి వెరైటీ వచ్చేసరికి అమెజాన్ వెరైటీలోకి అయితే వస్తుంది. ఇది మనకి ఇచినోడోరస్ బిగ్ బేర్ వెరైటీ అని అయితే చెప్పుకోవచ్చు. దీని మీద మెన్షన్ చేయడం అయితే బిగ్ బేర్ అని ఒకటే మెన్షన్ చేశారనమాట. సో సేమ్ అదే కేటగిరీకి సంబంధించినటువంటి ఇదిగోండి ఇంకో వెరైటీ అయితే తీసుకొచ్చాను. సో ఇది కూడా ఇచినోడోరస్ వెరైటీకి సంబంధించిందే, లాంగ్ లీఫ్ బనానా అని అయితే మెన్షన్ చేశారు. వీటి యొక్క లీవ్స్ అనేవి పెద్దగా వెడల్పుగా బ్రాడ్గా రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కార్పెట్ ప్లాంట్స్ అడుగుతున్నారండి చాలామంది, వారి కోసం అయితే ఈసారి ఇదిగోండి మోంటీ కార్లో అయితే తెప్పించాను. ప్రస్తుతం మన దగ్గర పాటింగ్లో ఉన్నటువంటి మోంటీ కార్లో అవైలబిలిటీలో అయితే ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ మీరు లాస్ట్ అండ్ ఫైనల్ పాట్ ప్లాంట్లో చూసుకున్నట్టయితే లుడ్విగా వెరైటీ అయితే తీసుకొచ్చాను. ఈ లుడ్విగా వెరైటీ అనేది కొంచెం మనకి రెడ్నెస్ ఉంటుంది కాబట్టి మనం దీనికి లిక్విడ్ డోసేజ్ అయితే ఇచ్చుకోవాలి. సో హైటెక్ ప్లాంట్ ట్యాంక్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తే వాళ్ళు తీసుకోవడం బెస్ట్. సో ఇందాక మోంటీకార్లో మీకు పాటింగ్లో చూపించాను కదా, ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసరికి టిష్యూ కల్చర్లో ఉన్నటువంటి మోంటీకార్లో వెరైటీ. తీసుకొచ్చినటువంటి ప్లాంట్ వెరైటీస్ అన్నీ కూడా కవర్స్ ఓపెన్ చేసి నేనైతే ట్యాంక్లో అయితే వేసుకుంటాను. ఆల్మోస్ట్ ఈసారి నేను తీసుకొచ్చినవి వచ్చేసరికి 50+ పాట్స్ అనేది చెప్పుకోవచ్చు. అవి చాలదన్నట్టు వేరే బంచెస్ కూడా తీసుకొచ్చాను. నా చేతిలో కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసరికి ట్విస్టెడ్ వాలిస్నేరియా అని అయితే అంటారు. చాలా లెంత్ అయితే ఉంది. వీటి యొక్క రూట్స్ చూస్తే అర్థమైపోద్ది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేసి. ప్లాంట్ అయితే చాలా మంచి హెల్తీ కండిషన్లో అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ నేను తీసుకొచ్చినటువంటి ఇంకో బంచ్ వెరైటీ వచ్చేసరికి అమెజాన్ స్వాడ్ వెరైటీ. ఈ అమెజాన్ స్వాడ్ వెరైటీలో 2 వెరైటీస్ తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే ఇదిగోండి నా చేతిలో చూస్తున్నారు కదా ఈ వెరైటీ. ఇందులోనే షార్ట్ కూడా ఉంది. రెండు కూడా పక్కన పెట్టి మీకు క్లియర్గా కంపారిజన్ అనేది రెండింటికి కూడా వేరియేషన్ అనేది చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. నా ఫస్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది వచ్చేసరికి లాంగ్ది, ఇదేమో షార్ట్ది అనమాట. ఇదైతే హైట్ తక్కువ పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూసుకున్నట్టయితే ఇదిగోండి, మొత్తం ఇది చూసిన వెంటనే మీకు ఫాక్స్టైల్ వెరైటీ అనుకోవచ్చు. సో ఇది ఫాక్స్టైల్ అయితే కాదు, దీన్ని వచ్చేసరికి కొబాంబా వెరైటీ అని అయితే పిలుస్తారు. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ స్టెమ్ ప్లాంట్స్లోకి అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా మంచిగా అయితే ఉంటుంది, మన ప్లాంట్లో అనేది ఈజీగా అయితే గ్రో అవుతుంది. సో కంప్లీట్లీ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను బంచెస్ తీసుకొచ్చాను కానీ ఇలా బంచ్ వైజ్ అయితే సేల్ చేయట్లేదు. సో వీటిని ఏంటంటే 5 స్టెమ్స్ కింద నేను డివైడ్ చేసుకుని పాటింగ్ చేసి ఆ పాట్ కింద అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ప్లాంట్ అనేది వెంటనే కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో క్లియర్లీ చూసుకోవచ్చండి మనకు వచ్చినటువంటి ప్లాంట్ యొక్క కండిషన్ అనేది మీరు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. చాలా ఫ్రెష్ అండ్ హెల్తీ కండిషన్లో అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ నేను వీడియో అనేది ఈ సాటర్డే ఈవినింగ్ టైమ్స్లో అయితే ఎక్కువ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే సండేస్ ఖాళీగా ఉంటారు కాబట్టి వచ్చి పర్చేస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియా షిప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ ఇన్ని రోజులు ప్లాంట్స్ అనేవి స్టాక్ తీసుకురాలేదు, సడన్గా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇన్ని రోజులు మనకి
వెదర్ కండిషన్ అనేది కొంచెం వేడిగా ఉండడం వల్ల మనకు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవుతుంది అనేసి ప్లాంట్స్ అయితే తెప్పించట్లేదు. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కూడా మన దగ్గర ప్లాంట్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉండడం అయితే జరుగుతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా పాట్స్ అనేవి మొత్తం కూడా తీసుకువెళ్ళి నా ట్యాంక్లో అయితే వేస్తాను. ఆ వీడియో అనేది ఫైనల్లీ చూపిస్తాను. ఇంకా ఓపెన్ చేయాల్సినవి చాలా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను సెకండ్ ఓపెన్ చేసిన వెరైటీ వచ్చేసరికి ఇవన్నీ కూడా క్రిప్ట్ వెరైటీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనమాట. ఈచ్ వెరైటీలో వచ్చేసరికి 5 పాట్స్ తెప్పించాను. సో చూసుకోవచ్చు, మేబీ నేను వీడియో అప్లోడ్ చేసే టైంకి కొన్ని ప్లాంట్స్ అయితే సేల్ కూడా అయిపోయి అయితే ఉండొచ్చు. బికాస్ ఆఫ్ అవర్ లోకల్ కస్టమర్స్ వాళ్ళైతే కనుక మనకి డైరెక్ట్ వచ్చి చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్లాంట్ పిక్ చేసుకుని తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకైతే ఆ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీకు ఇన్ కేస్ ఎవరికైనా లాంగ్లో ఉన్న వాళ్ళకి కావాలంటే కనుక వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడు మేము చూపించి వెరైటీస్ అన్నీ కూడా చూస్తున్నారు కదండి. సో డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా ఒకేసారి మీకు ఇప్పుడు చూపించడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో కవర్స్ లిఫ్ట్ చేసి చూపించాను కదా, అందులో మీకు క్లారిటీ ఉండకపోవచ్చు అని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఈ మోంటీ కార్లో వచ్చేసరికి పాట్లో మనకి ఎంత క్వాంటిటీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మోంటీ కార్లో అనేది కంపల్సరీ CO2 అనేది మీరు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లాంట్ వచ్చేసరికి లుడ్విగా రెడ్ అనమాట. ప్లాంట్ ఏంటి ఇలాగ షేప్ అవుట్ అయిపోయింది అనుకోవచ్చు. సో ఏంటి అంటే కనుక వితౌట్ ఆర్డర్ మనకి ఇదైతే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది. వన్స్ కంప్లీట్ డే అంతా కూడా ట్యాంక్లో పెట్టి రిలీజ్ చేసేస్తే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నార్మల్గానే ప్లాంట్స్ లీవ్స్ అన్నీ కూడా ఓపెన్ అయితే అవుతాయి. సో లైటింగ్ లేకపోవడం వల్ల ఇలా దగ్గరికి అయితే ముడిచిపోతాయి. ప్లాంట్ అయితే మంచి కండిషన్లోనే ఉంది, ఎలాంటి డ్యామేజ్ అయితే కాదు. సో ఇదిగోండి హైగ్రోపిల్లా డిఫార్మిస్ వెరైటీ. చెప్పాను కదా కొత్తిమీరలా ఉంటుంది అనేసి చూడడానికి. ఆల్రెడీ మనం మెయిన్ ట్యాంక్లో కూడా దీన్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో ఈ తీసుకొచ్చినటువంటి ప్లాంట్స్లో కొన్ని ప్లాంట్స్ కూడా నా మెయిన్ ట్యాంక్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి బ్యాకోపా వెరైటీ అనమాట. ఇది కూడా సింపుల్గా అయితే గ్రో అవుతుంది. అలా అని చెప్పేసి మీరు కనుక తీసుకెళ్ళి గోదావరిస్కి వేసారంటే ఎందుకు పనికి రాకుండా పోతాయి ఈ ప్లాంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి టిష్యూ కల్చర్ అనమాట. మోంటీ కార్లో వెరైటీ. ఆల్రెడీ ఇందాక పాట్లో చూపించాను కదా సేమ్ వెరైటీ. దీన్ని మీరు కావాలంటే వెంటనే యూజ్ చేయకపోయినా మీరు రిఫ్రిజిరేటర్లో నార్మల్ కండిషన్లో పెట్టినట్టయితే ఇదైతే మనకి అప్ టు 3 months వరకు పాడవకుండా అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి గ్రోవెల్కి సంబంధించినటువంటి బెస్ట్ బ్రాండింగ్ నుంచి తీసుకొచ్చాను. సో నేను తీసుకొచ్చినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఇదిగోండి అక్వేరియంస్లో అయితే నీట్గా ఈ విధంగా ఆర్డర్ వైజ్ అయితే అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఒక ట్యాంక్ అయితే సరిపోలేదనమాట. కంప్లీట్లీ నేనైతే నా దగ్గర ఉన్నటువంటి 2 ట్యాంక్స్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ట్యాంక్లో వెరైటీస్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా అయితే పెట్టుకున్నాను. అదేవిధంగా పక్క ట్యాంక్లో కూడా ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ప్లాంట్. సో మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే అస్సలు లేట్ చేయకుండా వెంటనే అయితే మనల్ని అయితే కాంటాక్ట్ అయిపోండి. ఎందుకంటే కనుక నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఎవరైతే ప్లాంటెడ్ ట్యాంక్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళైతే కనుక చాలా స్పీడ్గా అయితే రియాక్ట్ అవుతారు. సో ఎవరన్నా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా సరే ది బెస్ట్ హార్ట్ ప్లాంట్స్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే